హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్. సో ఈరోజు మనము పిల్లల పళ్ళ సంరక్షణ గురించి మాట్లాడుకుందాము. సో చిన్నపిల్లలు అనగానే మనం అనుకునేది ఏంటంటే అవి పాల పళ్ళు, అవి ఊడిపోయి మళ్ళీ వస్తాయి కదా, వాటికి కూడా మనం సంరక్షణ చేయాలని అనుకుంటా ఉంటాము. బహుశా నేను డెంటిస్ట్ కాపోయి ఉంటే నేను కూడా అలాగే అనుకునేదాన్ని. సో ఈ మన ఏవైతే పాల పళ్ళు ఉన్నాయో అది మనకి 6 నెలల నుంచి 8 నెలల మధ్యలో మొదలయ్యి దాదాపు 13 సంవత్సరాల వరకు లాస్ట్ పన్ను ఉంటుందండి. సో మనకి ఈ పాల పన్ను యొక్క బడ్ అంటే దాని యొక్క మొగ్గ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే మన తల్లి గర్భంలో 3 నెలల 3 నెలల ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటి నుంచి మన టూత్ బడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏదైతే బడ్గా ఉంటుందో మనకి బయటకు కనిపించడానికి 6 నుంచి 8 నెలలు పడుతుంది అనమాట. సో ఆ పళ్ళు మనకి అన్ని పాల పళ్ళు మొత్తం 20 పళ్ళు ఉంటాయి. సో అవి రావడానికి దాదాపు మనకి 6 months to 8 months నుంచి దాదాపు 5-6 years అవుతుంది రావడానికి. సో ఆ పాల పళ్ళు గనక ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని వదిలేయాలా, ట్రీట్మెంట్ చేయాలా అనేది ఇవాళ నేను డీటెయిల్గా చెప్తాను. సో జనరల్గా పాల పళ్ళుకి డ్యామేజ్ రావడానికి ముఖ్య కారణము బాటిల్ ఫీడింగ్ అండి. సో కొంతమంది పిల్లలు నైట్ బాటిల్ నోట్లో పెట్టుకొని అట్లా అవర్స్ టుగెదర్ ఉంటారు. సో కొంతమంది అట్లా పాలు తాగుతూ పనుకోవటం వల్ల బుగ్గలోనే ఆ పాలు కొద్దిగా ఉండిపోయి సో బుగ్గ నుంచి సైడ్ అంతా బుగ్గ వైపు ఉన్న పన్నంతా డ్యామేజ్ అవుతుంది. దాన్ని బాటిల్ ఫీడ్ కెరీస్ అని ఉంటాం అనమాట. అదే కాకుండా మెయింటెనెన్స్ లేకపోవటం వల్ల, లేకపోతే ఎక్కువ చాక్లెట్స్ అండ్ ప్యాక్డ్ ఫుడ్ తినటం వల్ల పళ్ళు అనేది ఫ్రీక్వెంట్గా పుచ్చుతూ ఉన్నాయి. సో పళ్ళవి ఊడిపోయాయి కదా అని మనము పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. కొంతమంది పిల్లలకైతే ఆ పన్ను పుచ్చి నొప్పి రావటం వల్ల మేము ఆహారం తినలేకపోతున్నాం అన్న విషయం కూడా చెప్పరు అనమాట. ఎంతోమంది పేషెంట్స్ మా క్లినిక్ పక్కనే రెయిన్బో హాస్పిటల్ ఉంటుందండి. సో అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మీకు హెల్త్ ప్రాబ్లం అంటే బేబీకి హెల్త్ ప్రాబ్లం వల్ల, ఇండైజెషన్ వల్ల తినట్లేదమ్మా, టూత్ ప్రాబ్లం ఉంది అందుకని తినట్లేదు, దగ్గర ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళమంటారు. సో చాలా కేసెస్ వస్తూ ఉంటాయండి. సో పళ్ళు పుచ్చటం వల్ల మనకి ఎలా అయితే పన్ను పుచ్చినప్పుడు రూట్ కెనాల్ చేసినప్పుడు ఎంత నొప్పి అయితే వస్తుందో పిల్లలకి ఇంకా అంతకంటే ఎక్కువ నొప్పి వస్తుందండి. కానీ వాళ్ళకే పాపం అది పన్ను ప్రాబ్లం వల్ల అని తెలియదు అనమాట. సో ఎవరికైతే పిల్లలు ఆహారం సరిగ్గా తినట్లేదో, లేదు గట్టి ఆహారం అసలు ఇష్టపడట్లేదో వాళ్ళని ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి చూపించండి. సో ఏవైతే పళ్ళు పుచ్చాయో దానికి ఫిల్లింగ్ కావచ్చు, లేకపోతే పల్పెక్టమీ కావచ్చు, దాని మీద ఒక మెటల్ తొడుగు కావచ్చు, అవసరాన్ని బట్టి చేస్తూ ఉంటాము. ఎందుకు అంటే ఏవైతే దవడ పళ్ళు ఉన్నాయో అవి మొత్తం దవడ పళ్ళు రావడానికి బేబీకి 13 సంవత్సరాలు పడుతుంది. సో ఆ పుచ్చిన పన్నుతో, ఇరిగిన పన్నుతో ఆ 3-4 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు ఉండటం అనేది చాలా కష్టం. ఎందుకు అంటే మనం ఆహారం సరిగ్గా తింటేనే మనకి గ్రోత్ స్పర్ట్స్ అనేది సరిగ్గా ఉంటుంది. సో అన్ని న్యూట్రిషన్స్ అందాలి అంటే వాళ్ళు ప్రాపర్గా తినాలి అంటే ఆ డికే పళ్ళతోనూ ఇరిగిన పళ్ళతోనూ తినలేరు. సో పిల్లల్లో ఏదన్నా పంటి సమస్యలు ఉన్నా, వాళ్ళకి ఏమన్నా పిల్లల్లో ఏదన్నా పంటి సమస్య ఉంటే కనుక మీరు ఆక్సిడెంటల్కి వచ్చినట్టయితే మేము ఇక్కడ ఒక ఎక్స్రే తీస్తామండి. ఆ ఎక్స్రేలో ఫ్యూచర్లో రాబోయే పన్ను అది ఎక్కడి వరకు వచ్చింది అనేది చూస్తాము. సో అది రావడానికి అట్లీస్ట్ 2 to 3 years పట్టిద్ది అంటేనే మేము దానికి ట్రీట్మెంట్ చేస్తాము. ఏదైతే 6 months లోపు ఆ పన్ను వస్తుంది అన్నప్పుడు ఆ ఇన్ఫెక్టెడ్ టీత్ రిమూవ్ చేయటం కానీ, దానికి తగ్గ మెడిసిన్ కానీ ఇస్తూ ఉంటాము. సో మీ పిల్లల్లో కానీ ఎవరికైనా పంటి సమస్యలు ఉంటే మీరు తప్పకుండా ఆక్సిడెంటల్ని సంప్రదించవచ్చు. సో ఇక్కడ ట్రీట్మెంట్ అనేది చాలా పేషెంట్ ఫ్రెండ్లీగా, పెయిన్లెస్గా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు అనేది అనగానే మనం పెద్దవాళ్ళకంటే చాలా సున్నితంగా ట్రీట్ చేయాలండి. ఇక్కడ వచ్చేసి మనకి స్పెషల్గా పిల్లల పంటి డాక్టర్ అనే వాళ్ళు ఉన్నారు. ఆ ట్రీట్మెంట్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే ఎనస్థీషియా కావచ్చు, చాలా సింప్లిఫైడ్గా వాళ్ళకి పెయిన్ కలగకుండా ఉంటుందండి. సో చిన్నపిల్లలకి డెంటల్ ట్రీట్మెంట్ అంటే మీ పిల్లలకి ఎవరికైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఎటువంటి భయం లేకుండా ఇక్కడికి రావచ్చు. మేము పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తూ ట్రీట్మెంట్ అనేది చేస్తాము. సో పిల్లలకి ఇబ్బందిగా ఉంటే ఆ రోజు ట్రీట్మెంట్ ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేయటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎనీ డికీస్ ఆర్ ఎనీ డెంటల్ ప్రాబ్లమ్ ఇన్ ద కిడ్స్ యూ కెన్ కాంటాక్ట్ us.